పార్లమెంట్ అంటే దేశం మొత్తానికి సంబంధించింది. ఏ ముఖ్యమైన ముచ్చటున్నా ఆడనే చర్చ జరుగుతుంది, ఆడనే నిర్ణయాలు తీసుకుంటారు. సర్కార్కు సలహాలు ఇవ్వాలన్నా, తిప్పల మీద నిలదీయాలన్నా, గరీబుల తరపున కొట్లాడాలన్నా పార్లమెంట్లనే. 7 మాటల ఎంపీగా గెలిచి లోక్సభలో ఎన్నో ముఖ్యమైన ఎల్లబెట్టిన లీడర్ మన కాక వెంకటస్వామి సారు. ఇలా పెద్ద మనిషి జయంతి కాబట్టి అందులోకెళ్ళి కొన్ని చూద్దాం. देश आजाद होके 50 साल मना रहे हैं. आप गांव में जाके देखेंगे तो आज भी बिलो पॉवर्टी लाइन के अंदर भूख और प्यास पेट में आग जल रहा है, वो डिमांड कर रहा है. क्या किया जाए? స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఇంకా కూడా గరీబులకు బువ్వ దొరుకుతలేదు, దేశం ఎటుపోతున్నట్టు అని గట్టిగా మాట్లాడిండు వెంకటస్వామి సారు. పేదల మీద లాఠీ చార్జ్ చేసుడేందని ఇంకో పరికారం అయిండు. अरे स्टेयर गैस चलाना था, वार्निंग देकर उन लोगों को भगाना था, निकालना था. कई जगह ऐसा होता है. అంబేద్కర్ సార్ ఇచ్చిన రిజర్వేషన్ల వల్లనే మా దళితులకు న్యాయం జరుగుతుంది, అయినా కూడా మా మీద దాడులు చేస్తుండ్రని పార్లమెంట్ లో నిలదీస్తుంటే అందరు తారీఫ్ చేసిండ్రు పెద్ద మనిషిని. हजारों साल खून चूसते रहे और हजारों साल उनके साथ, उनकी माँ और बहनों के साथ क्या क्या व्यवहार किया, वो सारा नक्शा देश के हर कोने कोने के अंदर नजर आता है. 7 మాటలు ఎంపీగా గెలిచి సెంటర్ మంత్రిగా ఎన్నో పదవులు చేసిన ఈ సీనియర్ లీడర్ మాట్లాడుతుంటే లోక్సభకు కొత్తగా వచ్చినోళ్ళేమో అన్నందుకు గిట్ల క్లాస్ చెప్పిండు. अगर मेरे बारे में पूछना चाहते हैं तो वाजपेयी जी से पूछो. इस हाउस के अंदर अगर सीनियर मेंबर्स कोई हैं, वाजपेयी जी, इंद्रजीत गुप्ता, चंद्रशेखर वेंकट स्वामी है. पार्लियामेंट के मेंबर्स ऐसी बात करना चाहिए, पार्लियामेंट की इज्जत को रखने की बात करना चाहिए. ఇవాళ పెన్షన్ స్కీమ్ నడుస్తుందంట, గొప్పతనం మన కాకాదే. రిటైర్ అయినాక ఆసరైతుందని అప్పట్లో పెట్టిచ్చిండు. रिटायर होने के बाद वो भीख ना मांगे और रिटायर होने के बाद कम से कम वो जिंदगी गुजार सके, इसके लिए ये पेंशन स्कीम वर्किंग क्लास के लिए मैं जब लेबर मिनिस्टर था मैं इसको लागू किया. ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడు ఉన్నాయి. గల్లీకెళ్ళి ఢిల్లీ దాకా, గుడిసెల నుంచి పెన్షన్ల దాకా, దళితుల నుంచి కార్మికుల దాకా అందరి కోసం కొట్లాడినోడు కాబట్టే కాకా జయంతిని ఇంత గొప్పగా చేసిండ్రు ఇటు గవర్నమెంట్ వాళ్ళు అటు అభిమానులు. नो प्राइवेटाइजेशन, नो रिट्रेंचमेंट. इसी वर्कर को रिट्रेंच नहीं किया जाएगा जब तक ये वेंकट स्वामी टेक्सटाइल